హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్బి వ్లాగ్స్. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ మహంకాళి టెంపుల్కి వచ్చామండి. రామనారాయణపురం టెంపుల్ ఉంది కదా, రామనారాయణ టెంపుల్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ అనమాట ఇది. విజయనగరం బ్యాక్ సైడ్ అనమాట ఇది మహంకాళి టెంపుల్. ఒకసారి ఇదిగోంటే సతీష్ నేను వచ్చాము. హాయ్ చెప్పి సతీష్. ఇదిగోంటే బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే అనమాట మహంకాళి టెంపుల్. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి. తగ్గండి, అతను వెళ్తున్నాడు కదా రెడ్ టీ షర్ట్ వేసుకున్న అతను, అటువైపు అనమాట రామనారాయణ టెంపుల్ అండి. దాని బ్యాక్ సైడ్ అనమాట ఒక 50 మీటర్స్ అలా వస్తే మటుగా అటు చూసుకుంటే భాష్యం స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువైపు అనమాట. ఇదిగోండి ఇక్కడ బోర్డు పెట్టిస్తుందండి, ఫ్లక్స్ అనమాట. మహంకాళి టెంపుల్ అనమాట, బకల ముక్కి పీఠం అని రాస్తుందండి. గాథ పాఠశాల కూడా ఇటేనండి, ఇటువైపు అనమాట. ఇదిగోండి ఇటువైపు వెళ్ళాలి. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే వెంకటేశ్వర గాథ విజ్ఞాన పీఠం అని రాస్తుందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంట, దాని కింద అనమాట గుడి. ఇగోండి అదే ఫ్రెండ్స్, ఇగోండి ఇటువైపు వెళ్ళాలండి. మీకు అక్కడ చిన్న గుడిలా కనపడుతుంది చూసారా, చివరా చిన్న గుడిలా కనపడుతుంది కదా, అదే రామనారాయణ టెంపుల్. దాని బ్యాక్ సైడ్ అనమాట ఈ రోడ్డు. ఆ రోడ్లో తిన్నగా వెళ్ళిపోతే మహంకాళి టెంపుల్ వస్తుంది. ఫ్రెండ్స్ ఓకేనండి. అయితే రెండు ఫ్రెండ్స్ అలా ముందరికి వెళ్దాం, అలా చూసుకుని వద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇదంతా రామనారాయణ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇది చూసుకుంటే ఇది అంతా రోడ్ అనమాట. ఇంకా ఇటువైపు చూసుకుంటే ఇగోండి మహంకాళి టెంపుల్ అనమాట, అటువైపు ఉంది. బలగముక్కి పీఠం అంట అక్కడ రాసింది అనమాట. ఎందుకంటే అటువైపు వెళ్ళాలి, రోడ్స్ ఇంకా అటువైపు వెళ్ళాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కరెక్ట్గా 12 అవుతుందండి. 12 గంటలకు వచ్చామన్నమాట. ఎవ్వరు లేరు, గుడి కూడా మూసున్నట్టుంది. ఇదిగోండి డోర్ క్లోజ్ చేసి ఉన్నట్టుంది. దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇగోండి ఇదే అనమాట టెంపుల్. ఇది ఇదిగోండి ఇలా ఉందన్నమాట. సరే దగ్గరికి వెళ్ళి చూద్దాం. డోర్ క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇగోండి లైటింగ్ పెట్టారనమాట. నైట్ పూట బాగుంటుంది ఇక్కడ. బయట చూసుకుంటే ఇగోండి కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్తారు. ఎవ్వరు లేరు కదా, 12 అయిందనమాట వచ్చేసరికి కరెక్ట్గా. అక్కడ చూసుకుంటే బయట ఒక్కొక్కటి పడుకుందండి, ప్లేస్ కింద అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇగోండి ఇక్కడ రాసిందనమాట పేరు, మీరే చదువుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాగ ప్రతిమ అంటండి, బొమ్మలు గట్టి మాట్లాడుతున్నాను కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ప్రాబ్లం లేదండి, సెర్చ్ చేసుకుంటాను. సరే లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇగోంటే గుడి పక్కన అనమాట ఇదంతాను, ఇలా ఉందన్నమాట. ఇక్కడ హోమాలు గట్టి చేస్తారేమో అండి. అంటే ఇదంతా ఇలా అయిపోయిందనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దారండి. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ నుండి వెళ్తున్నాం అండి ఫ్రంట్ చూడడానికి. ఫ్రెండ్స్ ఇగోండి బ్యాక్ సైడ్ నుండి వచ్చాం కదా, ఇది ఫ్రంట్ అనమాట. కాళికామాత విగ్రహం అనమాట ఇది. ఒకసారి ఫ్రంట్కి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇగోండి చూసుకుంటే ఇగోండి ఇలా ఉందన్నమాట విగ్రహం. బయటనమాట టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి. ఎందుకంటే కోనేరండి ఇది. అక్కడ చూసుకుంటే గేట్ ఉందండి. ఫ్రెండ్స్ మేము వచ్చే టైము బాగాలేదనుకుంటా, అంటే ఎవ్వరు లేరండి, మేమే ఉన్నాం అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేయండి, మాకు తెలిసింది మేము చెప్తున్నాం, చూసింది మేము చెప్తున్నాం. ఫ్రెండ్స్ ఎగొండ ఇక్కడ చూసుకుంటే నాగప్రతిష్ఠ ఉందండి, బొమ్మలు గట్రా ఉన్నాయి. విగ్రహాలు విగ్రహాలండి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే విగ్రహాలు ఇలా ఉన్నాయి అన్నమాట. సతీష్ నువ్వేమన్నా మాట్లాడతావా? కాళికామాత గుడి చూడాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఏంటి. ఆ అదృష్టం నాకు ఈరోజు వచ్చింది. కాకపోతే నా టైం బాగోక ఈరోజు గుడి మూసేయడం జరిగింది ఏంటి. కొంచెం లేట్ అవడం వల్ల, ఒక 1 అవర్ లేట్ అవడం వల్ల, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నేను అమ్మవారి దర్శనం చేసుకుని మీకు కూడా తర్వాత అన్ని విధాలుగా మీకు చూపిస్తాము, నేను మా ఫ్రెండ్తో కలిసి. ఫ్రెండ్స్ సెకండ్ అక్కడ చూసుకుని అలా బయటకు వస్తామండి. ఇక మళ్ళీ గుడి దగ్గరికి వస్తామన్నమాట. చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే తులసి చెట్టు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇగోండి గుడి అయితే మూసి ఉందండి, క్లోజ్ చేసి ఉంది. ఇగోండి ఇక్కడ గజ్జాలు గట్టు ఉన్నాయి. ఒకసారి గజ్జాల నుండి చూస్తున్నానండి. ఇగోండి లోపల ఇలా ఉందన్నమాట. అదంతా టెంపుల్, అది ఇదంతా టెంపుల్ అనమాట. ఇగోండి లోపల చూసుకుంటే ఇగోండి ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇగోండి బయటకు వస్తామండి. బయట నుండి చూసుకుంటే ఇగోండి ఇలా ఉందన్నమాట.
ఇవ్వండి కాళికాదేవి టెంపుల్ ఫ్రెండ్స్. ఇవ్వండి సతీష్ ఏదో మాట్లాడుతానంట. కాళికామాత గుడి చాలా శక్తివంతమైన కాళికామాత గుడి ఇది. కాకపోతే అంటే ఈ గుడిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు. ఈరోజు ఎర్లీగా గుడి మూసేయడం జరిగింది, లేదంటే మాకు ఆ తల్లి దర్శనం జరిగేది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ తల్లి దర్శనానికి ముందుగానే వచ్చి దర్శనం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. చూపించు ఫ్రంట్ బ్యాక్. లోపలైతే అమ్మవారి గుడి ఇలా ఉంటుంది, పైన బయట గోపురము. ఈసారి లోపల కూడా మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాము. చాలా శక్తివంతమైన గుడి, విజయనగరంలోనే అతి శక్తివంతమైన కాళికామాత గుడి ఇది. చూసుకుంటే తొందరగానే బయలుదేరామండి, కాకపోతే మాకు ఐడియా లేదనమాట. గుడి చాలా లోపలికి ఉంది కదా, అందువల్ల అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందండి. ఫ్రెండ్స్ ఇగోండి ఇదన్నమాట గుడి. గుడి నుండి చూసుకుంటే ఇగోండి ఇలా ఉందన్నమాట, ప్రశాంతకరంగా ఉందండి. అక్కడ చూసుకుంటే ఫొటోస్ ఏవో తీసుకుంటున్నారు కుర్రాలు. ఇక్కడ చూసుకుంటే ఇక చెట్లు తోటలు ఇవన్నీ ఉన్నాయండి, ఖాళీగా ఉందన్నమాట ప్లేస్. అమ్మవారికి అతి ప్రీతమైన ఫ్లవర్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్స్. అవునవును ఫ్రెండ్స్, టైం చూసుకుంటే కరెక్ట్గా అరగంట అవుతుందండి. మేము ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాం అనమాట, గుడి మొత్తం చూస్తున్నాము. కాకపోతే మా బ్యాలకి ఏంటంటే లోపలికి వెళ్ళకపోయామండి, గుడి క్లోజ్ చేసి ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కాకపోతే క్లోజ్ చేసి ఉండడం వల్ల లోపలికి వెళ్ళకపోతున్నాం. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఏంటంటే పని చేసాం ఇలా వచ్చావా, అప్పుడప్పుడు ఇట్టుడు జోకులేసే టైం ఎక్కడ ఉంది, చదివే టైం ఎక్కడ ఉంది. పరిగెత్తే పని అనమాట. జీవితాలన్నీ పరిగెత్తే టైంలు ఇవన్నీ. ఇంకా జోకులేసి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇక్కడ పిల్లలు ఆనందించడానికి ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి దేవుడి సన్నిధానంలో. చూడటానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, పీస్ఫుల్ ప్లేసు, చాలా మైండ్ పీస్ఫుల్ అవుతుంది. మైండ్ మంచి పీస్ఫుల్ అవుతుంది. ఏంటి అమ్మవారి టెంపుల్ చూసారా ఇప్పుడు ఎంత అద్భుతంగా కనబడుతుందో, చాలా అద్భుతంగా కనబడుతుంది. ఎప్పుడైనా సరే మీరు అందరూ వచ్చినప్పుడు ఈ అద్భుతాన్ని మిస్ అవ్వద్దు. మీరు ఎక్కడున్నా సరే విజయనగరం వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి దర్శనం చేసుకోండి. మనకు అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నాయి, చక్కగా చూడొచ్చు, ఆహ్లాదం చేయొచ్చు. ఏంటి మా జాతి, మాతో పాటు మా ఫ్రెండ్స్ జాతి కూడా ఇక్కడే ఉంది. అందరు రండి చూపిద్దాం. అదిగో మా ఫ్రెండ్స్ జాతి అక్కడ ఉంది. మా ఫ్రెండ్ జాతి అయితే సూపర్, మామూలుగా కాదు, ఎక్సలెంట్ అనమాట. ఇదే విధంగా వెనక్కి వస్తే గుడి విధానం ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెనక పక్కకు వస్తే ఆ విగ్రహాలు కానీ, ఆ విధానం కానీ, ఆ గుడి మీద ప్రతిష్టాపన చేసిన చిన్న చిన్న విగ్రహాలు కానీ, అమ్మవారిని రూపొందించే ఆ రూపం, ఆ గుడి వాతావరణం కానీ ఎంత అద్భుతంగా ఉంది. శివపార్వతులు తీర్చిదిద్దారు గుడిని, ప్రతిదీ కూడా అణువణువున చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, కంపల్సరీగా అమ్మవారి దర్శనం చేసుకోండి. మంచిది, మనకి ఏదైతే అది జరిగిద్దంట. ఆల్రెడీ చెప్పడం జరిగిందో మేము రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అవ్వడం వల్ల మీకు లోపల ఉన్న వాతావరణం కూడా మేము చూపించలేకపోయాము, అమ్మవారిని చూపించలేకపోతున్నాం. ఏమనుకోవద్దు మమ్మల్ని. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపల ఉన్న దేవతతో సహా మిమ్మల్ని చూపించే ప్రయత్నం మేము చేస్తాము. మా తప్పులు ఏమనంటే మన్నించండి, క్షమించండి, మమ్మల్ని ఆదరించండి. వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఏంటిది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే గుర్రాలు గట్ట ఉన్నాయండి. అక్కడ అటువైపు ఒకటి ఉంది, ఇక్కడ ఇటువైపు ఒకటి ఉంది, గుర్రాలు అనమాట.
ఇవ్వండి, ఇటువైపు 2 ఉన్నాయండి. సతీష్ గుర్రంలో పరిగెడతాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. అంతే అంతే, జీవితం అంతా అంతే, జీవితం అంతా పిల్లలు పుట్టిన తర్వాత జీవితంతో పరిగెత్తాల్సింది అంతే. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నానని కూడా ఏమనుకోవద్దు, సబ్స్క్రైబర్స్ బాగా తక్కువ ఉన్నారండి, అందుకనమాట మీ గురించే తిరుగుతున్నాను. ఫ్రెండ్స్, అక్కడ చూసుకుంటే కుర్రాళ్ళు ఫోటోలు తీస్తున్నారండి, ఫొటోస్ తీస్తున్నారనమాట పిల్లలు. తమ్ముడు హాయ్ చెప్పండి రా. పిల్లలు ఇక్కడ సిగ్గుపడుతున్నారు, నిన్నకాక మొన్న వచ్చినట్టున్నారు బయటికి. పెళ్ళిళ్ళు చేసి వీళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు చేస్తే లైవ్లోకి వచ్చేస్తారు అనమాట అందరూ. ఇవ్వండి, ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం. మాట్లాడండి రా, సిగ్గుపడతాంటారు అందరూ. ఏం చదువుతున్నారు తమ్ముడు అయితే? ఏం చదువుతున్నారు అని అడుగుతున్నాను. డిగ్రీ అయిందా? ఓకే ఓకే ఓకే, ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇవ్వండి, మంగళవారం కదా, ఎంజాయ్ చేయడానికి అనేసి పిల్లలు వచ్చారు. ఫ్రెండ్స్, ఇవ్వండి లాస్ట్ అనమాట టెంపుల్. బయట చూసుకుంటే ఇలా ఉందన్నమాట, వెళ్ళిపోతున్నాం అండి అందు గురించి అనమాట. ఇవ్వండి, బయట చూసుకుంటే ఇలా ఉందన్నమాట ప్లేస్ అంతాను.